అసలు వృత్తి అనేది చెయ్యాలంటేనే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి స్వామి. మరి ఇలాంటి స్థితిలో ధార్మికంగా ఉండడం, ధర్మాన్ని ఆచరించడం అనేది సాధ్యమా? ఇది పెద్ద డౌట్ అన్నమాట. ఇది ధార్మికంగా బతకడం సులభమా అంటే అందుకే ధర్మాలు రకరకాలుగా ఉంటాయి. సామాన్య ధర్మమని, విశేష ధర్మమని, లౌకిక ధర్మమని, వైదిక ధర్మమని, ధర్మం అనేక రకాలు. ఆయా ఆయా సమయంలో ఆయా సందర్భంలో ఎలాగ ప్రవర్తించవలే అనేది సక్రమంగా తెలుసుకున్నవాడే ధర్మజ్ఞుడు అని అంటే రాముడికి ఆ విషయం తెలుసును. ధర్మం అంటే ఏమిటి అసలు? ధర్మానికి రకరకాల నిర్వచనాలు చెప్తారు. వైదికులైనటువంటి మన పెద్దలు ఇచ్చినటువంటి అందమైనటువంటి నిర్వచనం కూడా ఒకటి ఉంది. యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సహ ధర్మ అని మన వాళ్ళు నిర్వచనం చెప్పారు. దానికి ఏది నువ్వు ఆచరిస్తే ఈ లోకంలో నువ్వు జీవించినంత వరకు నీకు సుఖం కలిగేట్టుగాను, ఎప్పుడో ఒకనాడు ఇక్కడి నుంచి వెడతావు కనుక వెళ్ళిన తర్వాత కూడా నీకు ఉత్తమము అని ఏదైతే వేదము చెప్పిందో దాన్ని పొందగలిగేట్టుగా ఇక్కడ నువ్వు ఆచరించేదేదో దానిని ధర్మము అని అంటారు. ఏదైనా ఒక దాన్ని నిర్ణయం చేసుకోవాలంటే మన బుద్ధిని బట్టి మనం నిర్ణయం చేయడం తెలివి తక్కువతనం అంటారు. మనకుండే అనుభవం తక్కువ, మన గ్రహించే విషయాన్ని గ్రహించే మన ఇంద్రియాలకుండే శక్తి తక్కువ, చుట్టూ ఉండేటటువంటి రకరకాల ఒత్తిడులు ఎక్కువ. ఇలాంటి స్థితిలో ఇది సరి అయినది, ఇది ఆచరించదగినది అని తెలుసుకోవడం చాలా కష్టం. కనుక ఏ సందర్భంలో ఏది ఎక్కడ ఎలా ఆచరించాలి అనేది ఆచరించినటువంటి మహానుభావులు పెద్దలు వారు మనకి చెప్పాలి. ధర్మరాజంతటి వాడు కూడా భీష్మ పితామహుడు దగ్గర ధర్మాలన్నీ విన్నాక, తాత నీ అభిప్రాయంలో నువ్వు ఆచరించదగినది ఏదని అనుకుంటావో దాన్ని నాకు చెప్పాల్సింది ఆయన అడుగుతూ, కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. నీ యొక్క అభిప్రాయం ప్రకారం నువ్వు ఆచరిస్తూ ఉండేటటువంటిది ఉత్తమమైనటువంటిది ఏదో, కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఈ కర్మబంధం నుంచి విడివడి బయటపడటానికి అనుకూలంగా ఈ తగున నువ్వేదనుకుంటావో దాన్ని నాకు చెప్పు, నేను అది ఆచరించే ప్రయత్నం చేస్తాను అని అడుగుతాడు. మరి ఆయన సాక్షాత్తు ధర్మానికి ప్రతిరూపమే ధర్మరాజు కూడా. అంతటి వాడు కూడా పెద్దల యొక్క మార్గాన్ని అనుసరించాలి అని అనుకున్నాడంటే సామాన్యులమైనటువంటి మనలాంటి వాళ్ళం ఏమిటి చెప్పాలి కనుక. అందుకోసమనే వేదం ఏది మనకి ప్రేరేపించిందో, ఏది మనకి ఆదేశించిందో అలాంటి దాన్ని ఆచరించడం. వేదం అంటే నేరుగా మన వేదాన్ని చదివి ఉండకపోవచ్చును, ఆ వేదంలో ఉండేటువంటి ధర్మాన్ని ఆచరించిన వారుగా సమాజం గుర్తించిన మహానుభావులు ఎవరుంటారు, పెద్దలంతా శిష్టులంతా గుర్తించినటువంటి వాళ్ళు ఎవరుంటారో వారు చెప్పినటువంటి దాన్ని మనం ఆప్తవాక్యంగా స్వీకరించి దాని ప్రకారం మన జీవితాన్ని నడుపుకోవడం అనేది యుక్తము అని మనకి తెలుస్తోంది. అందుకోసమనే వేదం చెప్పినది అది లౌకిక ధర్మానికి, లౌకికమైన జీవితానికి విరుద్ధం కానిది, అలాని అది ఆముష్మికం పారలౌకికం అయిన వాటికి కూడా అడ్డురానిది. ఇలాగా పరస్పరం ఒకదానికొకటి అవరోధం కాకుండా ఉండేవిగా ఏ ఆచారాలైతే మన పెద్దలు మనకి చెప్పారో అలాంటి వాటిని ఆచరించగలగడమే ధర్మాచరణము అని అంటారు. చేత ధర్మాలంటే ఆచరించే తప్ప చెప్పేవి కావు. దానికి మన వాళ్ళు రకరకాల దృష్టాంతాలు చెప్తుంటారు కదా. అది కోపం రాకూడదు అని అంటే అది లోపల రాకుండా దాన్ని నువ్వు అభ్యసించి నేర్చుకోవాలి తప్ప నోటితో చెప్పేది కాదు కదా. ఆహారము తీసుకుంటే ఆకలి తీరును అనేది చెప్పే ధర్మం కాదు కదా. అది మనం ఆచరిస్తే అనుభవంలోకి వచ్చేటటువంటి ధర్మం. ఆచారం
అందుకే దానికి పేరు ధర్మ అని పెట్టారు. అంటే అది మనం ఆచరించాలి, చాలా కాలం మనం ఆచరించాలి, మన ఒంటికి పట్టేటంత వరకు ఆచరించాలి. అలా ఆచరించి ఒంటికి పట్టించేసుకుంటే ఆ తర్వాత మనకి తెలియకుండానే అది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. నడకలాగా మనం పుట్టుతూ నడవలేదు కదా, నడవగలిగే వాళ్ళుగా మనం పుట్టలే, కానీ మెల్లమెల్లగా అభ్యసించాం. అది మనకు అవసరం అని తెలిసి మనం ప్రారంభించలే, లేదు దానివల్ల మనం ఏదో పొందుతామనుకుని మనం ప్రారంభించలే, ఏదో నడవడం చేశారు మన వాళ్ళు, అలాగే అని మనం కూడా ప్రారంభం చేశాం. కానీ ఈవేళ నడక యొక్క ప్రయోజనం ఏమిటని మనకి తెలుస్తాం. చిన్నప్పుడు మనకి తెలియదు. అప్పుడేంటి మనం నడిపిస్తానంటే, లేదు నేను ఉయ్యాల పడుక్కునే ఉంటాను, లేదా అమ్మ ఒడి ఎక్కే ఉంటాను అని మనం కూడా అని ఉంటాం. కానీ ఇవాళ నడక ఆరంభం అయిన తర్వాత మనకి ఎంత హాయిగా ఉంది. అసలు మనకి నడక రాకపోయింటే ఎంత ఇబ్బందులు మనం పడేవాళ్ళం. నడక లేని వాళ్ళని చూసి మనం బాధపడుతుంటామే, అరే పాపం అని జాలి వేస్తూ ఉంటుంది. ఆలోచించుకోండి ఒక్కసారి. నడక కలిగిన మనం ఎంత అదృష్టవంతులు. మంచి ఆచరణ అనేది అలా అయిపోవాలండి మనలో. మనకి తెలియకుండానే అది ఒక కార్యక్రమం కింద సాగుతూ మనని రక్షించగలిగేట్టుగా ఉండాలి. వీటి మీద దోమ వాళ్తుంది అనుకోండి, చెయ్యి పెడుతోందని మనకు తెలియదు, కానీ చెయ్యి వెళ్ళిపోతుంది, ఆ దోమ తరివేస్తుంది, ఆ ప్రాంతానికి ఏర్పడ్డ ఇబ్బందిని తొలగిస్తుంది కూడా. నువ్వు కావాలనుకుని చేయటం లేదు. మంచి ఆచరణ అనేది మన దేహంలో, అది కూడా అట్లాగా మన యొక్క జీవితంలో అది కూడా ఒక భాగం అయిపోవాలి. అలాగా అలా భాగం అయ్యేంత వరకు నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మనం మానివేద్దాం అని అనుకున్నా, నువ్వు మానడానికి ప్రయత్నం చేసినా నీకు తెలియకుండానే జరిగేటంతగా మనలో అభ్యాసం అయిపోవాలి. అప్పుడు అది నీకు రక్షణ.